క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యమును ధ్యానించుటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని వాక్య ధ్యానము మన ఆత్మీయ జీవితాలకు బలమును, హెచ్చరికను, ప్రభువుకు ఇష్టంగా మనము నడవటానికి ప్రోత్సాహాన్ని కలిగించేదిగా ఉంటుంది. నహూము గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫాన్లోను సుడిగాల్లోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి అనేటువంటి మాటలు ఈ యొక్క వచనంలో రాయబడ్డాయి. దేవుని గూర్చిన 3 విషయాలు ఈ వచనం మనతో మాట్లాడుతుంది. 1, ఆయన దీర్ఘశాంతుడు. 2, ఆయన మహాబలము గలవాడు. 3, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. దేవుడు మౌనంగా ఉన్న సందర్భాలు బైబిల్లో కూడా ఉన్నాయి. మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఆయన ఉన్నాడు అని అంటే మనం ఎలా జీవిస్తున్నా చూడనట్లుగా ఆయన కొన్నిసార్లు ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటాం, లేకపోతే దేవుడు అసలు లేడు అనుకుంటాం, దేవుడు చూడట్లేదు అనుకుంటాం. ఇలా మనకు తోచిందేదో మనం భావిస్తూ ఉంటాం, కానీ వాస్తవానికి దేవుడు చూడనట్లుగా ఉంటూ ఉంటాడు. ఆయన అలా ఉండటానికి ఒక కారణం ఉంది. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు, ఎందుకు దేవుడు చూడనట్టుగా ఉన్నాడంటే ఆయన ఒక ఉద్దేశంతో ఆ విధంగా మౌనంగాను చూడనట్టుగాను ఉన్నాడు. ఒక వ్యక్తి తనను ఎంతో ఇబ్బంది పెడుతున్నా రెండో వ్యక్తి మౌనంగా ఉన్నాడు, మెదలకుండా ఉన్నాడు అని అంటే 1, అతను చేతగానివాడు అయి ఉండాలి. 2, ఆయన దీర్ఘశాంతపరుడై ఉండాలి. దేవుడు మౌనంగా ఉండటానికి కారణము చేతగాని వాడవటం మూలంగా ఆయన మౌనంగా లేడు. మానవులంగా మనం మన జీవితాల్లో చెడు ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పటికీ, మన చెడ్డ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి బాధ పెట్టేటువంటి వారంగా మనము ఉన్నప్పటికీ, ఆయనకు కోపం రేపేటువంటి వారంగా మనము ఉన్నప్పటికీ దేవుడు మన విషయంలో మౌనంగా ఉంటాడు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటామో తెలుసా? మన పాపమునకు తగిన శిక్ష వెంటనే రావట్లేదు కదా అని చెప్పి విర్రవీగి పాపం చేసేటువంటి వారంగా, మరి ఎక్కువగా దుష్టమైన క్రియలు జరిగించేటువంటి వారంగా కూడా కొన్నిసార్లు ఉంటూ ఉంటాం. దేవుడే మన పాపమును బట్టి మన మీదకి రావాల్సినటువంటి శిక్షను ఆయన వెంటనే తీసుకొని రాకుండా మన విషయంలో మౌనం వహిస్తాడు. మన విషయంలో ఇంకో రకంగా చెప్పాలంటే తన కోపాన్ని ఆయన అణుచుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఒకవేళ దేవుడు గనుక మనం చేసినటువంటి పాపాన్ని బట్టి వెంటనే మన మీదకు శిక్షను తీసుకొస్తే, మన మీదకి వెంటనే ఆయన శిక్షను తీసుకొస్తే, భూలోకంలో సజీవంగా జీవించి ఉండగలిగినటువంటి వారు ఎంతమంది బ్రతకగలం మనం? ఏ తప్పు లేనిటువంటి వాడు దేవుని ఎదుట ఒక వ్యక్తి అయినా ఉన్నాడా? ఏదో ఒక విషయాల్లో రెండు విధాలుగా పాపాన్ని గురించి మనం ఎల్లప్పుడూ ఆలోచన చేయాలి. చేయాల్సినవి చేయకపోవటం ద్వారా కొన్ని విషయాల్లో మనము దేవుని ఎదుట దోషులంగా నిలబడతాం. చేయకూడనివి చేయటం ద్వారా కూడా దేవుని ఎదుట మనము దోషులంగా నిలబడే వారంగా ఉంటాం. ఈ 2 విధానాల్లో, ఈ 2 కోణాల్లో ఏ విషయంలో మనం తప్పిపోయినప్పటికీ దేవుని ఎదుట మనము దోషులంగా ఉన్నామనేటువంటి సంగతి గ్రహించాలి. సో దీన్ని గ్రహించినటువంటి చాలామంది, అంటే దేవుడు నేను పాపం చేసినప్పటికీ ఒక కారణం చేత ఆయన మౌనంగా ఉన్నాడు అనే సంగతి గ్రహించినటువంటి చాలామంది ఏమనుకుంటారంటే, నా పాపానికి శిక్ష వెంటనే రాలేదు కాబట్టి, చూడు నేనేం చేశానో, నేను ఇలా చెడ్డగా ప్రవర్తించాను, అక్రమంగా జీవించాను, కానీ నాకేమన్నా అయిందా? నాకేం కాలేదు కదా, నిజంగా దేవుడు ఉంటే నాకేమన్నా అవ్వాలి కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఒక అతను దేవుని గురించి చెడ్డగా మాట్లాడడానికి నిర్ణయించుకొని ఒక క్లాస్ రూమ్లో అందరి మధ్య ఈ మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలను బట్టి ఆయన ఒక్క నిమిషంలో నా ప్రాణం తీసేయాలి అంటాడు.
ఆ మాటలు మనం వింటే బహుశా రెచ్చిపోతామేమో, రోషానికి పోతామేమో. అంత మాట అన్నాడు, నా ఉనికినే ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి మనము రెచ్చిపోతూ మాట్లాడేటువంటి వారంగా, లేకపోతే ఆ వ్యక్తి కోరుకున్నట్టుగా వెంటనే అతను ఏం చేయమంటున్నాడో దాన్ని చేయటానికి పూనుకునేటువంటి వారంగా ఉంటాం. ఆ వెంటనే పక్కనున్నటువంటి ఒక క్రిస్టియన్ ప్రొఫెసర్ లేచి మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు దేవుని దీర్ఘశాంతాన్ని ఒక్క నిమిషంలో తీసేద్దాం అనుకుంటున్నావా? ఇది అర్థం అవ్వాలి మనకి. మన దేవుడు దీర్ఘశాంతపరుడు. మనం చేసిన పాపానికి వెంటనే శిక్ష రావట్లేదంటే దానికి కారణం అసలు దేవుడు లేడని కాదు, లేదా దేవుడు ఒకవేళ ఉన్నా కానీ మానవుని జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను పట్టించుకునే అంత తీరిక ఆయనకి లేదని కానీ, లేదా అసలు దేవుడు మనల్ని పట్టించుకోవడానికి కానీ మనం భావించకూడదు. లేదా ఒకవేళ పట్టించుకున్న ఆయన ఏం చేయలేడు, ఆయన చేతగాని వాడు, ఆయన బలహీనుడు అని మనము భావించేటువంటి వారంగా ఉంటే, అంతేకాకుండా నేను చేస్తున్నటువంటి ఈ క్రియలను బట్టి, ఈ కార్యమును బట్టి ఇక నన్ను ఎవరు ఏం చేయలేరు, దేవుడే నన్ను ఏం చేయలేకపోయాడు, ఇంక నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి విచ్చలవిడిగా పాపం చేసేటువంటి వారంగా మనం మారిపోతే మనం చాలా ప్రమాదంలో ఉన్నట్టు. అలా ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి పాపమునకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవుట చేత దేవుడు లేడని, దేవుడు పట్టించుకోడని, దేవునికి ఏమీ తెలియదని, దేవుడు చేతగాని వాడని, దేవుడు బలహీనుడని భావిస్తూ వారి జీవితంలో మరింత విచ్చలవిడిగా వారి జీవితాన్ని జీవించటానికి ఎవరు నిర్ణయించుకుంటూ ముందుకు వెళ్తున్నారో వారందరికీ నహుము ప్రవక్త ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన నహుము ప్రవక్త ద్వారా దేవుడు ఎలాంటి వాడో తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మొదట్లోనే చెప్పాను, 3 విషయాలు ఈ వచనంలో దేవుని గురించి మనకు ప్రత్యక్షపరచబడ్డాయి. 1, ఆయన దీర్ఘశాంతం గలవాడు. 2, ఆయన మహాబలము గలవాడు. 3, ఆయన దోషులను నిర్దోషులుగా ఏమాత్రము ఎంచడు. మరలా చెప్తున్నాను వినండి, నీ పాపానికి వెంటనే శిక్ష రాకపోవటానికి కారణం ఆయన చేతకానివాడు. ఆయన చేతకానివాడు, అందుకనే నీ పాపానికి శిక్ష వెంటనే రాలేదని ఏమాత్రం భావించకూడదు. దేవుడు బలహీనుడు కాబట్టి నా పాపానికి వెంటనే శిక్ష రాలేదని మనం భావించడం చాలా పొరపాటు. దేవుడి గురించి నహూము చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మహాబలము గలవాడు. దేవుడు తన బలంతో చేయలేదంటూ ఏదీ లేదు. ఆయన తప్పు చేసినప్పుడు మరి ఈ మాటలు వింటుండగా కొంతమంది ఈ ప్రశ్న అడగొచ్చేమో, దేవుడు అంత బలవంతుడైతే, ఆయన అంత బలము కలిగిన వాడైతే, నేను తప్పు చేస్తే వెంటనే ఆయన ఎందుకు నన్ను నాశనం చేయలేదు, వెంటనే నాకెందుకు ఆయన శిక్ష విధించలేదు, వెంటనే ఆయన ఎందుకు బెత్తెం తీసుకోలేదు, వెంటనే నాకెందుకు దెబ్బలు తగలలేదు అని ఓ లాజిక్ పట్టుకున్న వారిలాగా ఫీల్ అయిపోతూ దేవుని యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ దేవుని గురించి వారికి ఉన్న నమ్మకాన్ని వక్రీకరించుకుంటూ కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే నేను గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన నిజంగా బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి నీ పాపమునకు లేదా మన పాపమునకు వెంటనే ఆయన శిక్ష విధించట్లేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. నిజంగా బలవంతులు ఎవరు? ఇది అందరూ ఆలోచన చేయాలి. నిజంగా బలవంతులు ఎవరు? బలము కలిగినటువంటి వారు, కొంచెం బలం ఉన్నటువంటి వారు త్వరగా కోపపడతారు. వీళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుందో, చూసావా నా కండలు ఎలా ఉన్నాయో, చూసావా నా చేతిలో ఏముందో, దీంతో కొడితే ఏమవుతుందో తెలుసా అని త్వరగా కోప్పడిపోతారు, త్వరగా సహనాన్ని కోల్పోతారు. కానీ నిజంగా బలమైనటువంటి వ్యక్తి ఎవరు? చీటికి మాటికి కోపం తెచ్చుకునేవాడు కాదు. తన కండబలాన్ని బట్టి, లేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వస్తువులను బట్టి ఏదో ఒకటి చేసేటువంటి వాడు కాదు. నిజంగా బలమైనటువంటి వ్యక్తి ఎవరంటే తన కోపాన్ని అదుపులో ఉంచుకునేటువంటి వ్యక్తి. తన కోపాన్ని అదుపులో ఉంచుకునేటువంటి వ్యక్తి. పక్కన వ్యక్తి ఎంత విసిగిస్తున్నా, మాటల చేత చేతల చేత ఎంత విసిగిస్తున్నా తన కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగినటువంటి వ్యక్తే నిజంగా బలవంతుడు. ఎందుకంటే అతను ఇప్పుడు కండబలం ఉన్నటువంటి వ్యక్తికి నేను బలవంతుని అనుకొని తన కండబలాన్ని అతను చూపించుకుంటున్నాడు, కానీ తన మనస్సు మీద
తనకు నియంత్రణ లేదు, తన ఆలోచనల మీద తనకు నియంత్రణ లేదు. కానీ నిజంగా బలవంతుడు తనకున్నటువంటి కండబలాన్ని తన అదుపులో పెట్టుకున్నాడు, తనకున్నటువంటి మానసికమైన బలాన్ని, ఆలోచనను కూడా తన అదుపులో ఆయన పెట్టుకున్నాడు. అది నిజంగా బలంగా ఉండటం అంటే. ఇప్పుడు దేవుడు మహాబలము కలిగినటువంటి వాడు అని అంటే ఆయన తనకున్నటువంటి బలాన్ని అదుపులో పెట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క ఉనికిని గ్రహించకుండా, దేవుని శక్తిని గ్రహించకుండా, నేను తప్పు చేసినప్పటికీ దేవుడు నన్నేమీ చేయట్లేదు అని ఒక వ్యక్తి కనుక అనుకుంటే ఇది ఎలా ఉంటుందో చెప్తున్నా వినండి. ఒక చీమ ఒక ఏనుగు ముందు నిలబడి రకరకాలైన డ్యాన్సులు వేస్తూ, ఏనుగుని ఎగతాళి చేస్తూ, ఏనుగా ఏనుగా ఏంది ఇంత ఎత్తున్నావు, ఏంది నీ కాలు ఇంత లావునుంది, నీ తొండమేంది అంత పొడుగుందని రకరకాలుగా ఏనుగును హేళన చేస్తూ మాట్లాడి, పైగా నేను నిన్నింత ఎగతాళి చేశాను అయినా నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు చూడు అని చీమ తనలో తాను నవ్వుకుంటూ తన స్నేహితులందరికీ చెప్పుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో, మనము దేవుని విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుడు నన్ను ఏం చేయలేదు అని చెప్పి అనుకోవటం కూడా అలాంటిదే. ఏనుగు తలుచుకుంటే ఒక్కసారి తన కాలు లేపి ఆ చీమ మీద పెడితే చాలు, అయిపోయింది చీమ చరిత్ర. దేవుడు ఒక్కసారి మన విషయంలో ఆయన తలుచుకుంటే చాలు, ఆయన ఊపిరి విడవగా లేకపోతే వెనక్కి రండి అని ఒక సిగ్నల్ ఇస్తే చాలు, మన ప్రాణాలు ఏమైపోతాయి. ఆయన మహాబలం కలిగిన వాడు. దేవుడు తన బలము చేత చేసిన కార్యాలను ఈ గ్రంథంలో ఆయన తర్వాత భాగంలో నహూము వివరించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎందుకు దేవుడు తన బలాన్ని అదుపులో ఉంచుకున్నాడు, లేకపోతే ఎందుకు దేవుడు సహనం కోల్పోకుండా, అదే గుర్తుంచుకోవాలి, దీర్ఘశాంతము కలిగిన వాడు. పట్టణాన్ని స్వాధీనపరుచుకోనగలిగినటువంటి వ్యక్తి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకోనగలిగిన వ్యక్తి శ్రేష్ఠుడు. చాలామంది చాలా విషయాలను జయించగలుగుతారు కానీ వారి మనస్సును జయించలేరు. దేవునికి ఉన్నటువంటి బలము ఆయన సమస్తాన్ని అదుపులో పెట్టుకుని నడిచే విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంది. కాబట్టి ఆయన తన కోపాన్ని అదుపులో పెట్టుకొని మన మారు మనసు కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొందటానికి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. అంతసేపు పట్టిద్ది ఆయన మనల్ని నాశనం చేయాలనుకుంటే? మనం చేసే క్రియలకు ఆయన తీర్పు తీర్చాలంటే ఎంతసేపు పడుతుంది? ఆయన కోపం నిమిషం ఉంటేనే, భూకంపం కొన్ని సెకండ్లు వస్తేనే అంత అల్లకల్లం అయిపోతుంది. అలాంటిది దేవుని కోపం ఒక్క నిమిషం ఉంటేనే మనం ఏమాత్రం తట్టుకోలేం. ఇది నన్ను దేవుని మాటలు వింటుండగా దేవుడు తన దీర్ఘశాంతాన్ని బట్టి, తన యొక్క మహాబలాన్ని బట్టి, మన తప్పిదాలు లెక్కలేనివిగా ఉన్నప్పటికీ ఆయన మనలను నాశనం చేయడానికి పూనుకోకుండా, మనం ఎంతగా ఆయనకు కోపం రేపుతున్నా తన కోపాన్ని ఆయన అదుపులో ఉంచుకొని మన జీవితాన్ని మార్చుకోవటానికి ఆయన మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే దేవుని దీర్ఘశాంతాన్ని గ్రహించి, దేవునికి ఉన్నటువంటి బలాన్ని అర్థం చేసుకొని, అసలు నిజంగా బలంగా ఉండటం అంటే ఏంటో అనేది గ్రహించి దేవుని వైపు తిరిగి వారి జీవితాలను మార్చుకుంటారో అలాంటి వారందరికీ దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అలా కాకుండా కొంతమంది వారి యొక్క ప్రవర్తనలు ఎలా ఉంటున్నారంటే, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తూ దేవునికి ఇంకా ఎక్కువగా కోపం రేపుతూ, దేవుడు ఏమంటలేదులే, దేవుడు పట్టించుకోవట్లేదులే, దేవుడు చూడట్లేదులే అనేటువంటి భావాలు మనసులో పెంచుకొని దేవునికి వ్యతిరేకమైన దిశలోనే ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వారి విషయంలో నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాలి. దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడే, కానీ ఆయన దీర్ఘశాంతానికి కూడా ఒక హద్దు ఉంది. నీ విషయంలో ఆయన ప్రస్తుతం తన కోపాన్ని ఒగ్గబట్టుకున్నాడేమో, ఇంకొన్ని రోజులు అవకాశం ఇద్దాం అని నీ జీవితంలో ఆయన అవకాశం ఇస్తున్నాడేమో, కానీ ఎంతకాలం అవకాశం ఇస్తాడో తెలీదు. ఎంతకాలమో ఆ విధంగా తన కోపాన్ని ఆయన ఒగ్గబట్టుకుంటాడో తెలీదు. నీకు ఎంత సమయం దేవుడు భూమి మీద ఏర్పాటు చేశాడో తెలీదు. ఆ సమయం రాకముందే మారు మనసు పొందడం, ప్రభువు వైపు తిరగడం మంచిది. అలా కాకపోతే ఎవరైతే ప్రభువు యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరించి ఆయన బలమును అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేవారుగా ఉంటారో, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వారికి దేవుడు భవిష్యత్తులో తీర్పు తీర్చబోతున్నాడు.
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఈ సత్యం నీకు అర్థమైతే దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకుని ప్రభు పాదాల చెంత వేడుకుంటూ నన్ను క్షమించమని కోరుకుంటూ ఇది మొదలుకొని దేవునికి ఇష్టంగా జీవించటానికి మనము తీర్మానం చేసుకుని పరలోక రాజ్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటకు సిద్ధపాటు కలిగి ఉందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు దోషులను నిర్దోషులుగా ఎంచేవారు కాదు. దీర్ఘశాంతం కలిగిన వారు, మహాబలము కలిగిన వారు. మీకున్న దీర్ఘశాంతాన్ని బట్టి, మహాబలమును బట్టి గొప్ప కార్యములు మీరు చేయగలరు. కానీ మానవాళి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి ప్రవర్తన అంతట్లో మీ బలాన్ని మీరు అదుపులో ఉంచుకొని మాపై కోపించక నీ దీర్ఘశాంతాన్ని కనబరుస్తూ అవకాశం వెంబడి అవకాశం మాకు ఇస్తూ ఉండగా మీరిస్తున్న ప్రతి అవకాశాన్ని తృణీకరిస్తూ మా ఇష్టానుసారమైన రీతిలో మేము జీవించి నీ కోపాన్ని ఎక్కువగా కూర్చుకునే వారంగా కాక మిమ్మల్ని గుర్చిన సరైన అవగాహన కలిగి ఉండి మీ మార్గంలో కొనసాగుటకు మాకు మీరు బోధించండి. ఈ సత్యాన్ని ఎవరు గ్రహించి ఈ దినాన్న నీ సన్నిధిలో క్షమాపణ కోరుకుంటూ మనసు మార్చుకోవటానికి, మీ బలమును అర్థం చేసుకుని మీకు లోబడి జీవించటానికి తీర్మానం చేసుకుంటున్నారో అట్టి వారందరికీ నీ కృపను అనుగ్రహించి వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో చక్కగా నిన్ను వెంబడించే కృప మీరు అనుగ్రహించి బలపరచమని ఈ దిన ధ్యానంలో మీరు మాకు తోడైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరికి రావలసినటువంటి దీవెన దయచేయండి. ప్రతి వ్యక్తికి మంచి ఆరోగ్యము, క్షేమము దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.